లో ఉన్నటువంటి ప్రధాన వార్తలను మా కొలీగ్ భారతి అందిస్తారు. భారతి, ఓవర్ టు యు. థ్యాంక్ యూ దీపిక. ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తల గురించి అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఈనాడులోని ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే మేడిగడ్డ బ్యారేజ్ వరదను తట్టుకోగలదా? సో రాష్ట్రానికి సంబంధించి తరచుగా మనం ఇటీవల కాలంలో చూస్తున్న ఒక వార్త ప్రధానంగా ఏదైతే ఉందో అది మేడిగడ్డ అనే చెప్పుకోవచ్చు. అయితే రాబోయే వర్షాకాలంలో వరదను మేడిగడ్డ బ్యారేజ్ తట్టుకోగలదా అయితే ఒక ప్రభుత్వంలో ఒక ప్రశ్న మొదలైందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ప్రభుత్వానికి ఎల్ఎన్డి కంపెనీ అయితే లేఖ రాసింది. సో ప్రస్తుతానికి వారి నిర్వహణ గడువు అయితే 2022లోనే పూర్తయినట్టు, ఇకపై దాన్ని పునరుద్ధరించాలన్నా ఏదైతే దాంట్లో ఉన్న లోపాలను తిరిగి ప్రారంభించాలి, పనులు జరపాలి అని చెప్పేసిన మరోసారి కొత్తగా ఒప్పందం చేసుకోవాలని అయితే కూడా ఇక్కడ స్పష్టంగా కంపెనీ లేఖలో అయితే పేర్కొందనమాట. సో కొత్తగా ఒప్పందం చేసుకుంటే పనులు లేఖలో స్పష్టీకరణ. సో కొత్తగా ఒప్పందం చేసుకోవాలి, దానికి తిరిగి మళ్ళీ నిధులు కేటాయించాలని కూడా ఇక్కడ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి ఉన్న ప్రశ్న ఏంటంటే రాబోయే వర్షాకాలంలో వచ్చే వరదను బ్యారేజ్ తట్టుకోగలదా? ప్రస్తుతం ఒక బ్లాక్ కుంగినట్టు కూడా మనకు తెలుస్తుంది. దాంతో పాటు మిగతా కుంగడానికి సిద్ధంగా ఉన్న బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా అన్నింటినీ పరిగణలోకి తీసుకొని బ్యారేజ్ తట్టుకోగలదా లేదా అన్న ఒక స్పష్టమైతే ప్రభుత్వానికి లేదు అన్నట్టే తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మరిన్ని వార్తలకు వెళ్తే సో 1000 ఏళ్ళు గుర్తుండేలా మూడోసారి విడత పాలన. సో గత 10 సంవత్సరాల్లో ప్రజలకి అభివృద్ధి అందించాం, వాళ్ళకి ఆనందాన్ని అందించామని అయితే మోడీ లోక్సభ రాష్ట్రపతి ప్రసంగాన్ని లోక్సభలో జరిగిన ప్రసంగం ఏదైతే ఉందో దాంట్లో స్పష్టం చేశారు. అంతేకాకుండా మరోసారి మూడో విడతగా మరోసారి అధికారంలోకి వస్తే మరో 1000 ఏళ్ళు ప్రజలకు గుర్తుండిపోయేలా కూడా పాలన సాగిస్తామని ఇక్కడ స్పష్టం చేశారు. సో మరిన్ని వార్తల్లోకి వెళ్ళినట్టయితే సో తెలంగాణ నుంచి పోటీ చేయండి, సోనియా గాంధీకు సీఎం రేవంత్ రెడ్డి వినతి. సో ఇమేజ్ లో మనం చూసుకోవచ్చు, పార్టీ అధినేత్రి ఎవరైతే ఉన్నారో సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రులు ఉప ముఖ్యమంత్రి కూడా కలిసినట్టు ఇక్కడ మనకి ఇమేజ్ లో చూడొచ్చు. అయితే తెలంగాణ నుండి సోనియా పోటీ చేయాలి అని అయితే సీఎం విజ్ఞప్తి చేసినట్టు కూడా మనకి ఈ వార్తలో కనిపిస్తుంది. సో సోనియాతో భేటీ అయిన ముఖ్యమంత్రి అలాగే బట్టి అలాగే మంత్రి కూడా ఇక్కడ. సో ఈ రెండు వార్తలు మనం చూసుకున్నట్టయితే ఒకటి కౌంటర్ ఇంకొకటి రీకౌంటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ముందుగా ఇక్కడ మంత్రిది చూసుకున్నట్టయితే హరీష్ వే అసత్యాలు, బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, కాళేశ్వరంలో ఒక బ్యారేజ్ కుంగింది, ఇంకొకటి కూలేందుకు సిద్ధంగా ఉంది. సో రేవంత్ వి అబద్ధాలు, కేఆర్ఎంబీపై ముఖ్యమంత్రిది వితండవాదం, హరీష్ రావు మండిపాటు, బోర్డుకు ప్రాజెక్టులు. సో జరిగిన బీఆర్ఎస్ పాలన ఏదైతే ఉందో అందులో ఎలాంటి బోర్డుకు కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అయితే అప్పగించలేదని అయితే స్పష్టం చేశారు. కానీ ఇక్కడ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపింది ఏంటంటే బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించింది బీఆర్ఎస్ పార్టీనే, అప్పటి ప్రభుత్వంలోనే దానికి ఆమోదం జరిగింది, దానికి సంబంధించిన సంతకాలు ఒప్పందాలు కూడా కుదిరాయని కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. అంతేకాకుండా బోర్డు ప్రాజెక్టులు అప్పగిస్తామని కేసీఆర్ ప్రభుత్వం ఏనాడు చెప్పలేదని స్పష్టీకరణ. సో ఈయన మాటకి ఈయన కౌంటర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే బోర్డుకి సంబంధించిన ప్రాజెక్టులు అయితే అప్పగించారో అని ఇప్పుడు వార్త వస్తుందో దానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఒప్పందాలు జరగలేదు అని కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఇక్కడ స్పష్టం చేశారు. సో ఇవి ప్రధానంగా మనం ఈనాడులో చూసుకున్న వార్తలు. దిశలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే సో ఇక్కడ కూడా మెయిన్ హెడ్లైన్స్ తో మనకి సీఎం రేవంత్ రెడ్డి సోనియాని మీట్ అయిన విజువలే మనం ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ వార్త చూసుకున్నట్లయితే కష్టపడుతున్నాం, 2 గ్యారంటీలను అమలు చేస్తున్నాం. సో ప్రస్తుతం ఏవైతే 6 గ్యారంటీల్లో కొన్ని భాగాలైన 2 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఒకటి 500కి గ్యాస్ సిలిండర్ అలాగే 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ని అమలు చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సో మరో 2టిని త్వరలోనే ప్రారంభిస్తామని కూడా ఇక్కడ స్పష్టం చేసింది అనమాట. సో లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాం, తెలంగాణ నుంచి ఎంపీగా పోటీ చేయండి. సో లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నట్టు కూడా స్పష్టం చేసింది. సో తెలంగాణ నుండి సోనియా పోటీ చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్టు కూడా ఇక్కడ మనకి వార్తలో కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే నాటినవన్నీ బతికినవన్నీ, సో హరితహారం పైన కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్టు ఇక్కడ కనిపిస్తుంది. సో కేసీఆర్ ఊరిలో నియోజకవర్గంలో ఎన్ని నాటారు, పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి, ఆఫీసర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. సో హరితహారం ప్రారంభించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కార్యక్రమంలో ఎన్ని మొక్కలు నాటారు, మొక్కలు నాటిన తర్వాత ఎన్ని మొక్కలు బ్రతికాయి అనే పూర్తి డీటెయిల్స్ కావాలని అయితే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసినట్టు కూడా ఈ వార్తలో మనం చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆరోగ్యశ్రీకి సంబంధించిన వార్త చూసుకున్నట్టయితే ఆరోగ్యశ్రీ టారిఫ్ ఛార్జ్. సో ఆరోగ్యశ్రీకి సంబంధించిన కొన్ని మార్పులు అయితే ప్రభుత్వం చేస్తుంది. సో ప్రస్తుత ఖర్చులకు అనుగుణంగా మార్పు. సో ప్రస్తుతం ఉన్న ఖర్చులకు చికిత్సకి ఎంత అయితే ఖర్చు అవుతుందో దానికి సంబంధించిన
ధరలకు అనుగుణంగానే ప్రస్తుత ఆరోగ్యశ్రీ అమలవుతుందని కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో బీఆర్ఎస్ లో చెంచాలకే గుర్తింపు. సో ఇది కంప్లీట్ గా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కానివ్వండి అసంతృప్తి అనుకోవచ్చు మనం. సో ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎమ్మెల్యే రసంను నిలిసిన ఉద్యమకారులు. సో బీఆర్ఎస్ లో కేవలం చెంచాగాళ్ళకి, వాళ్ళకి నమ్మిన వాళ్ళకి, వాళ్ళకి అనుగుణంగా పనిచేసే వాళ్ళకి మాత్రమే బీఆర్ఎస్ లో గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం కష్టపడే వారిని ఎవరు గుర్తించట్లేదని కూడా ఇక్కడ మనకి వార్త చూసుకోవచ్చు. సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న వార్తలు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సస్పెన్స్ లో సంతోష్ ఫ్యూచర్. సో బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్ రాజకీయ ఫ్యూచర్ అయితే ప్రస్తుతం సస్పెన్స్ లో ఉందనే రాజకీయ వర్గాల్లో చర్చలు అయితే మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం రాజకీయ ఫ్యూచర్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అయితే రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నట్టు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇదేంటంటే, సో వచ్చే ఏప్రిల్ 2తో ఎంపీ సంతోష్ కుమార్ పదవీ కాలం అయితే ముగినుంది. సో దానికి సంబంధించి రాజకీయ వర్గాల్లో వేడివేడి చర్చ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో తిరిగి మరోసారి అతను ఎంపీ అవుతాడా, ఒకవేళ అయితే పార్టీ అతనికి అవకాశం ఇస్తుందా, ఒకవేళ అవకాశం ఇచ్చిన పార్టీ అతను ఎంపీ సీట్ ని నిలబెట్టుకోగలడా అన్న ఒక వార్త అయితే ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది సంతోష్ ఎంపీ కుమార్ కి సంబంధించిన వార్త అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, అభివృద్ధి సంక్షేమంపై ప్రచారం చేయాలి. సో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏదైతే ఉందో, పథకాలు ఏవైతే ఉందో, 6 గ్యారెంటీలకు సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, అభివృద్ధి ఏదైతే జరుగుతుందో, రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి ఏదైతే జరుగుతుందో అది ప్రజలకు తెలియజెప్పాలని కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో INDPR స్పెషల్ కమిషనర్ హనుమంతరావు, సో దీనికి సంబంధించిన అధికారులు అయితే మొత్తం సిద్ధం చేస్తున్నారని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే, ఆంధ్ర వార్తలు చూసుకున్నట్లయితే ఈసీలో దొంగలు పడ్డారు, రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో చొరబడ్డ ఐపాక్. సో వైసీపీ ప్రభుత్వానికి నమ్మకంగా సొంత సంస్థగా పనిచేసిన ఐపాక్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన 2 అధికారులు అయితే ఎన్నికల ప్రధాన కార్యాలయంలో చొరబడి మీన్స్ మనం వాళ్ళకి ఒక ఉద్యోగాలు కల్పించి దాంట్లో మొత్తం ఎన్నికలకి సంబంధించిన వివరాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వైసీపీకి అందించారు అని కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. సో కీలక డేటా మొత్తం చోరీ చేసి వైసీపీ ప్రభుత్వానికి అందించినట్టు కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది కూడా మోడీకి సంబంధించిన వార్తనే చెప్పుకోవచ్చు. మాకు 370 సీట్లు, బీజేపీ సొంతంగా గెలుస్తుంది, ఎన్డీఏ సర్కార్ 400 దాటుతుంది. సో బీజేపీకి అయితే 370 సీట్లు కంపల్సరీగా వస్తాయి అని అయితే మోదీ ధీమా వ్యక్తం చేసినట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఇది మోదీకి సంబంధించిన వార్త. మనం ముందుగా చూసుకున్న పత్రికల్లో కూడా మనం చూసుకున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది చంద్రబాబుకు సంబంధించిన సభ ఏదైతే జరిగిందో, ఏలూరు జిల్లా చింతల్పూర్లో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడిన వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటూ జనం. సో జగన్ ఇంటూ జనం అనే ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూసి, అరాచక పాలనపై తిరుగుబాటు మొదలు చంద్రబాబు. సో జరిగిన 4.5 సంవత్సర పాలన ఏదైతే ఉందో, వైసీపీకి సంబంధించిన ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని అక్రమాలే చేసింది, అవినీతికే పాల్పడింది, ప్రజలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని కూడా చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల నాటికి తుఫానుగా మారి సీఎం కొట్టుకుపోవడం ఖాయం. సో ఎన్నికల నాటికి దీని అర్థం ఏంటంటే ఖచ్చితంగా చంద్రబాబు గెలుస్తాడు, టీడీపీ అధికార పార్టీలకు వస్తుంది అని కూడా స్పష్టం చేశారు. సో అయితే సీఎం జగన్ అయితే అర్జునుడు కాదు అక్రమార్జునుడు అని కూడా ఇక్కడ మనం ఒక లైన్ చూసుకోవచ్చు. అర్జునుడు కాదు అక్రమార్జునుడు. సో సొంత చెల్లెలకి పట్టించుకొని వాడు రాష్ట్రంలోని ఆడపడుచుల్ని ఏం పట్టించుకుంటాడు అన్న ఒక వార్త కూడా ఇక్కడ తలెత్తింది. సో చెల్లిని తల్లిని వదిలిపెట్టిన వ్యక్తి జనాన్ని మాత్రం వదిలిపెడతాడా? సో ఇది జగన్ అలాగే చంద్రబాబుకు సంబంధించిన వార్తను కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే అరచేతిలో వైద్యం, కొత్త మెడికల్ కాలేజ్ పై సీఎం రోత పత్రికలో తప్పుడు రాతలు. సో ఎన్నికల వేళ మభ్యపెట్టే యత్నం. సో ఏపీలో సమీపిస్తున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రజలను మభ్యపెట్టడానికే వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ని బయటికి లేవదీసింది అని కూడా ఇక్కడ స్పష్టంగా ఉంది. సో దీన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసిన అక్రమాలు అవినీతులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి చేయకపోయినా ఇప్పుడు ఈ ఒక మెడికల్ కాలేజ్ను ముందర పెట్టి ఓట్లు సంపాదించుకుంటుంది అని కూడా ఇక్కడ స్పష్టంగా ఉందన్నమాట. సో ఇమేజ్ లో చూడొచ్చు, సత్యసాయి జిల్లా పెనుగొండ సమీపంలో మెడికల్ కళాశాల నిర్మాణం తాజా పరిస్థితి. సో కేవలం కడ్డీలు అలాగే సిమెంట్ తప్ప ఇక్కడ మెడికల్ కాలేజ్ కి సంబంధించిన
ఎటువంటి సౌకర్యం కూడా మనకు కనిపించట్లేదనే చెప్పుకోవచ్చు. సో మనం మరిన్ని వార్తల్లోకి వెళ్ళినట్టయితే, సో ఇవి ప్రధానంగా మనం చూసుకున్న ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్న వార్తలు. వెలుగులో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే, సో ఇక్కడ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే హరీష్ రావు కౌంటర్ యొక్క సంబంధించిన వార్తే మనం చూసుకోవచ్చు. హరీష్ రావు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు, 2 నెలల్లో ప్రాజెక్టులు ఢిల్లీ చేతుల్లో పెట్టిండ్రు. సో హరీష్ రావుకి సంబంధించిన వార్త చూసుకున్నట్లయితే, గత 10 సంవత్సరాల్లో కేంద్రం ఎంత ఒత్తిడి పెట్టినా తాము ఒప్పుకోలేదని, ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి ఒప్పుకోలేదని కూడా ఇక్కడ మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. కానీ కేవలం 2 నెలల గడువులోనే, అధికారంలోకి వచ్చిన 2 నెలల సమయంలోనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించారు అని కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఇక్కడ స్పష్టం చేశారు. ప్రాజెక్టులను బోర్డుకి ఇచ్చేందుకు ఒప్పుకున్నది కేసీఆర్. సో ఇక్కడ ఇందాకే మనం చూసుకున్నాం అనమాట, కౌంటర్కి రీకౌంటర్ అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మరిన్ని వార్తలు చూసుకున్నట్లయితే, బ్యానర్ వార్తలు చూసుకున్నట్లయితే, మేడం తెలంగాణ నుంచి పోటీ చేయండి. సో ఇది తెలంగాణ నుండి సోనియా గాంధీ పోటీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అలాగే మంత్రి డిప్యూటీ సీఎం కూడా సోనియా గాంధీని విజ్ఞప్తి చేసినట్టు కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ప్రధానంగా మనం ప్రతి పత్రికలోనూ చూసుకున్న వార్త ఏంటంటే, ఒకటి తెలంగాణ నుండి సోనియా గాంధీ పోటీ చేయాలని రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తి ఒకటి, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఏవైతే ఉన్నాయో కౌంటర్కి రీకౌంటర్ ఏవైతే ఉన్నాయో, కృష్ణా బోర్డుకి సంబంధించి ఒకరు కేసీఆర్ ప్రభుత్వంలోనే ఒప్పందం జరిగిందని ఒకరు, లేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలలోనే బోర్డుకి ప్రాజెక్టులను అప్పగించారు అని ఒకరు కౌంటర్కి రీకౌంటర్ వేసుకున్న వార్తను కూడా మనం చూసాం. సో ఇవి పత్రికలోని ప్రధాన వార్తలు అని చెప్పుకోవచ్చు. వార్తలోని మరిన్ని విశేషాలు మా కొలిక్ శాలిని అందిస్తారు. శాలిని ఓవర్ టు యు.